హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే వంజరం పుట్టు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. దీన్ని వంజరం చేప అంటారండి. వీటిని శుభ్రంగా వాష్ చేసి ఇలాగ పైన ఉన్న తోలంతా కూడా తీసేసి మధ్యలో ఒక ముళ్ళు ఉంటుందండి. అదంతా తీసేసి ఇలాగా ఈ ఫ్లెష్ మాత్రమే ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి. ఇడ్లీ చేసుకుంటాం కదా! ఆ పాత్రలో అయినా సరిపోతది. ఇలాగ పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా స్టీమ్ చేసుకున్నాక ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం పసుపు, కారం అలాగే మనం స్టీమ్ చేసి పెట్టుకున్న ఈ వంజరం చేప ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వంజరం పుట్టు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.